ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఆడికి పోయి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతే లేకపోతే చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడి మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవా? భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ షూట్ చేస్తూ కోర్టుకు కూడా గురుస్తున్నా వీళ్ళని. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే అన్ని వీళ్ళ తిరిగిన అందరు కూడా ఉంటారు అనుకుంటున్నారేమో.